చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఇప్పుడు పక్కన చూస్తేనే రాజధాని దాదాపుగా నాశనం చేసి వదిలిపెట్టారు, నాశనం చేసి వదిలిపెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఏ విధంగా చూస్తారు? దాంట్లో చూసేది ఏముందండి, ఏ విధంగా చూసేది ఏముంది? అప్పుడేమో 3 రాజధానులు అని చెప్పి ఇక్కడ పరిపాలన ఎలా ఉందనేది మీరు చూశారు, అందరూ చూసింది, అందరినీ ఇబ్బందులు పెట్టింది. రాజధాని రైతులు 1632 రోజులు నిరాహార దీక్ష చేసి ఎట్లాగోలా మళ్ళీ రాజధానిని ఇక్కడే అని నిర్ణయించడం జరిగింది బాబు గారు రావటం వల్ల. అది చూశారు ప్రజలు కూడా, ఎలా ఏ విధంగా బుద్ధి చెప్పాలో గత గవర్నమెంట్కి ఆ విధంగా బుద్ధి చెప్పడం జరిగింది. ఇప్పుడు కౌలు గత ప్రభుత్వం ఆపేసింది, ఇప్పుడు విస్తరించాలనుకుంటున్నారు. యాక్చువల్గా 2 సంవత్సరాల నుంచి లాస్ట్ ఇయర్ జూన్లో వేయాలి. ఈ జూన్కి 2 సంవత్సరాలు అయింది రైతులు కౌలు వేయకుండా. అది అనేది ఇప్పుడు ఇంకా మా శ్వేతపత్రం అనేది రేపు విడుదల చేస్తా అన్నారు. అమరావతి రైతుల గురించి కానీ, ల్యాండ్స్ గురించి కానీ, వాటి గురించి ఆ శ్వేతపత్రం విడుదల చేసినాక దాంట్లో చెప్తా అన్నారు కౌలు ఎప్పుడు వేసేది, ఈ సంవత్సరం వేద్దామా లేదా 2 కలిపి ఒకసారి వేస్తారా అనేది రేపు నిర్ణయిస్తారు. బాబు గారు ఇప్పుడు పక్కన చూసుకుంటే రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేశారు జగన్మోహన్ రెడ్డి. బాబు గారు వచ్చి ఇటువంటి సూపర్ 6 పథకాలు కానీ ఇస్తారు, మన రాజధాని డెవలప్ చేస్తాను భావిస్తారా? భావిస్తున్నామండి. ఎందుకంటే బాబు గారు అనేది ఒక బ్రాండ్ కాబట్టి ఆయన వస్తే ఆటోమేటిక్ ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఆయన చేయవసరంలా. ఆయన ఓరకు రోడ్లు వేస్తే మేమే కట్టుకుంటాం, రైతులు ఇల్లు మేమే కడతాం, డెవలప్మెంట్కి తీసుకునే వాళ్ళు ఉన్నారు. బయట నుంచి రాని, వేరే రాష్ట్రాల నుంచి రాని ఉద్యోగస్తులు కానీ, బంధువులు కానీ అందరూ బయట నుంచి వచ్చి ఇక్కడే సెటిల్ అవుదామన్న ధీమాతో ఇక్కడే డెవలప్ చేద్దాం అనే దానికోసం అందరూ వేచి వస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజధానికి రైతులకి మంచి సపోర్ట్ నిలిచారు కదా, దాని ఈ గవర్నమెంట్ ఉందంటే కారణం పవన్ కళ్యాణ్ గారే. ఈ గవర్నమెంట్ రావడానికి కారణం ఆయన బలం చేకూరబట్టి ఇంత మెజారిటీతో ఎన్డీఏ కూటమి అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నిర్మించడం జరిగింది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఏపీలో సీఎంగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఈ టర్మ్ కాదండి, నెక్స్ట్ టర్మ్. పవన్ కళ్యాణ్ వారి వల్ల, ప్రోత్సాహం వల్ల ఆంధ్రప్రదేశ్ అనేది మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏ కూటమితో అధికారాన్ని చేపట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఆయన నిర్ణయాల పట్ల ఇప్పుడు ప్రజల్లో మంచి అక్షాత్రేకాలు వెళ్ళవచ్చుతున్నాయి. ఎందువల్లంటే ఆయన చూస్తున్నారు, ఆయన మామూలుగా అధికారం లేని టైంలోనే ఆయన ఎలా చేయారో మనం అందరం చూసాం. ఇప్పుడు ఆయన దగ్గర అధికారం ఉన్నా ఏ విధంగా జనానికి చేయాలి, ఎంతవరకు చేయాలి, ఎంతవరకు కష్టపడాలి అనే దాని గురించి ఆయన ఆలోచన ఎక్కువగా ఉంది. కాబట్టి నెక్స్ట్ టర్మ్ సీఎంగా ఆయన్నే చూస్తామని మేము అందరం భావిస్తున్నాం.